ఈ ఒక్క పిక్లో మొత్తం స్టోరీ ప్లాట్ అయితే ఉంటుంది. అండ్ ఆ పిక్ మూవీ చూసిన వాళ్ళకే తెలిసిద్ది ఆ స్టోరీ ప్లాట్ ఏంటి అనేది, పిక్ వాల్యూ. రివ్యూ ఆఫ్ బ్లింక్. ఈ బ్లింక్ మూవీ చూడడం అయితే జరిగింది. ఇది అమెజాన్ ప్రైమ్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది, కన్నడ లాంగ్వేజ్ లో విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. కొన్ని మూవీస్ ఉంటాయి, ఆ మూవీస్ చూస్తున్నప్పుడు మన మైండ్ ఒళ్ళు అన్ని దగ్గర పెట్టుకుని చూడాలి. కొంచెం ఏదో లైట్ తీసుకున్నాం కదా అని పక్కకు పెట్టేసాం కదా, చిన్న పాయింట్లో కూడా లాజిక్స్ ఉంటాయి. ఇక సినిమా చూసాక ఫుల్ మీకు గజిబిజిగా ఉంటుంది మిస్ అయ్యామంటే. సో అలాంటి మూవీయే ఈ బ్లింక్ అయితే. అండ్ మీరు చిన్న పాయింట్ మిస్ చేశారా, క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఏం జరిగిందిరా అన్నట్టు ఉంటుంది. మీరు కనుక ఈ మూవీ మిస్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ మూవీ మిస్ అయిపోయిందని నేనైతే అంటాను. అండ్ ఈ మూవీ గురించి ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, మన డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ ప్లాట్ చూసుకుంటే, డిగ్రీ కంప్లీట్ అవ్వక బ్యాక్లాగ్స్తో స్ట్రగుల్ అవుతూ ఉంటాడు మన హీరో. అండ్ మనీ కోసం కొన్ని పార్ట్ టైం జాబ్స్ అయితే సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఆ టైంలో ఒక మిస్టీరియస్ మ్యాన్ మన హీరోకి కనిపిస్తూ ఉంటాడు. అండ్ అదే టైంలో మాయమైపోతూ ఉంటాడు. సో ఆ మిస్టీరియస్ మ్యాన్ ఎవరు, అండ్ హీరోకి మిస్టీరియస్ మ్యాన్కి లింక్ ఏంటి, అండ్ ఆ మిస్టీరియస్ మ్యాన్ వచ్చిన తర్వాత మన హీరో లైఫ్లో ఏం జరిగింది అనేది అయితే మిగిలిన ప్లాట్. అండ్ ఇంకా చెప్పాలంటే మూవీలో ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్ చెప్తే స్పాయిలర్ అని చెప్పేసి ఆ పాయింట్ అనేది మేము రివీల్ చేయట్లేదు. అండ్ మీరు చూస్తే కనుక అది ఖచ్చితంగా మీకు అర్థమవుద్ది ఆ స్పాయిలర్ ఏంటనేది. అండ్ ఇక రివ్యూలోకి వస్తే, ఫస్ట్ స్టార్ట్ అయిన 10 minutes 15 minutes అరే ఏంట్రా ఇది, ఎటో వెళ్తుందే, ఏదో జరుగుతుందే అన్నట్టు అనిపిస్తుంది. అండ్ మూవీ కాన్ఫ్లిక్ట్ ఓపెన్ అయ్యే కొద్దీ థింగ్స్ అనేవి కొంచెం ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉంటాయి. అండ్ ఎప్పుడైతే మనకి ఇంటర్వెల్ పడి సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందో ఓకే అప్పుడు అర్థమవుద్ది మనకి. ఫస్ట్ హాఫ్లో ఉన్న ఇల్లాజికల్ సీన్స్ అన్నిటికీ ఒక లాజిక్ ఎక్స్ప్లెనేషన్ అనేది సెకండ్ హాఫ్లో వస్తూ ఉంటుంది. అండ్ ఒక్కొక్క పాయింట్ రివీల్ చేసే కొంది ఓకే మనకి ఇక ఫ్యూజులు ఎగిరిపోతాయి, ఆ రేంజ్ ట్విస్ట్లు అయితే ఉంటాయి. అండ్ లాస్ట్ 30 to 40 minutes ఏదైతే ఉందో ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చెప్పాలి. అండ్ ఒక టైం లూపు అనేది ఏర్పడుతూ ఉంటుంది మన హీరోకి. ఆ లూప్ని మొత్తం సాల్వ్ చేసే విధానం, అండ్ దాంట్లో ఎలాగ ఇన్వాల్వ్ అయ్యాడు హీరో, వేరే క్యారెక్టర్స్ అనేవి ఎలా వచ్చినాయి అనేది మనకి ఆ లాస్ట్ 30 to 40 minutesలో చాలా ఎంగేజింగ్గా తీశారు. అండ్ ఒక క్యారెక్టర్నే ఇన్వాల్వ్ చేసుకోలేదు, మిగిలిన క్యారెక్టర్స్ అనేవి అన్నిటికి కూడా ఇంపార్టెన్స్ ఉంది. అండ్ ఈ మూవీకి మన రైటర్ అండ్ డైరెక్టర్ వచ్చేసి శ్రీనిధి బెంగళూరు. ఇది తన డెబ్యూ మూవీ. మూవీ చూస్తుంటే అలా ఎక్కడ డెబ్యూటెంట్ కింద అనిపించలేదు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ హ్యాండిల్ చేసినట్టు అనిపించింది. ఆ రైటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్ ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అనేది మన దగ్గరలో ఎవరో పట్టుకోలేదని చెప్పాలి. అండ్ ఇది ఓన్లీ హాలీవుడ్లో అక్కడక్కడ తీసుకొచ్చారు, మన ఇండియాలో ఫస్ట్ టైం ఇది ఈ జానర్ తీసుకురావడం. అండ్ అదైతే నెక్స్ట్ లెవెల్. అండ్ ఆ అటెంప్ట్స్ కూడా బాగా అటెంప్ట్ చేశారు, అండ్ సక్సెస్ కూడా బాగానే సక్సెస్ అయ్యారని చెప్పాలి. అండ్ ప్రతి ఫ్రేమ్లో వాళ్ళు పడ్డ కష్టం అయితే కనిపిస్తూ ఉంటుంది, అంత బాగా హ్యాండిల్ చేశారు. అండ్ దాంతోపాటు మీకు ఒక పిక్ చూపిస్తాను చూడండి. ఈ ఒక్క పిక్లో మొత్తం స్టోరీ ప్లాట్ అయితే ఉంటుంది. అండ్ ఆ పిక్ మూవీ చూసిన వాళ్ళకే తెలిసిద్ది ఆ స్టోరీ ప్లాట్ ఏంటి అనేది, పిక్ వాల్యూ. అండ్ ఈ మూవీలో మన హీరో చూసుకుంటే దసరా మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన అతను, అండ్ తను కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. ఒక మంచి క్యారెక్టర్ పడిందనే చెప్పాలి తనకి. అండ్ తన ఎమోషన్స్, యాక్టింగ్ అనేది చాలా బాగా పెర్ఫామ్ చేశాడని చెప్పాలి. అండ్ మూవీలో ఇంకో టాపిక్ అయితే ఉంది, అది మీకు స్పాయిలర్ అని చెప్పాను కదా, ఆ స్పాయిలర్ని అయితే మీరు మూవీ చూసేంత వరకు ఎక్కడ వినకండి. ఎందుకంటే విన్నారంటే మీకు స్పాయిలర్ వచ్చేసి మీకు మూవీ చూసాక ఆ ఇంట్రెస్ట్ అయితే కనిపించదు. అండ్ ప్రెసెంట్ ఈ వీడియో అయిపోయిన వెంటనే అయితే మీరు మూవీ అయితే చూసేయండి. అండ్ ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పాలి. సీన్కి బాగా ఎలివేట్ చేసేలాగా, సీన్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఉంది. అండ్ దానికి తగ్గట్టు సాంగ్స్ కూడా పర్లేదు, బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, ఎడిటింగ్ అన్ని ఆస్పెక్ట్స్ బాగున్నాయి. అండ్ ఇక మన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మన డైరెక్టర్ ఉన్నాడు కదా శ్రీనిధి బెంగళూరు, అండ్ దాని స్క్రీన్ ప్లే, దాంతోపాటు స్టోరీ అండ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే మీకు చాలా బాగా ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఓకే మీకు గూస్ బంప్స్ వస్తుంది చూస్తున్నప్పుడు క్లైమాక్స్ వచ్చేటప్పటికి. సో ఎవరు మిస్ అవ్వకుండా అయితే నేను సజెస్ట్ చేస్తాను ఈ మూవీని. సో ఇది ఈ బ్లింక్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది, ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. అది ఓన్లీ కన్నడలోనే ఉంది విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. తెలుగులో కావాలనుకుంటే ప్రెసెంట్ అయితే అవైలబుల్ లేదు. మేబీ ఫ్యూచర్లో వాళ్ళు ఏమైనా డబ్ చేసి రిలీజ్ చేస్తే చెప్పలేం, మేబీ రావచ్చు. అండ్ వన్ వరల్డ్ ఈ బ్లింక్ మూవీ రివ్యూ చెప్పాలంటే మిస్ అవ్వకండి, వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ మీకు అయితే. అండ్ ఈ బ్లింక్ మూవీకి మన మూవీ మ్యాడ్ మ్యాక్స్ ఇస్తున్న రేటింగ్ అయితే 3.75. సో ఇది ఈ బ్లింక్ మూవీ రివ్యూ. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. ఈ బ్లింక్ మూవీ చూడడం అయితే జరిగింది. ఈ బ్లింక్ మూవీ ట్విస్ట్లు, టర్న్స్ అయితే మీకు ఎక్స్ లెవెల్. జర్రగండి 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 చాపిలమ్మ చక్కటేసుకొచ్చనండి.